సమావేశ అధ్యక్షత ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి మన సమావేశ ముఖ్య అతిథి, సన్మాన గ్రహీత, సలహాలు సూచనలతో పాటు అనేక సంవత్సరాల నుండి ఇవాళ ఎస్టీ కమిషన్ నుండి నేనున్న బెల్లన్నకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక మీద ఇంకా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మా జీవసీనన్న తెలంగాణ ఉద్యమకారులుగా ఈ వేదిక మీద మేము నడుపుతున్నాం. వెనుక ఉండి అనేక డైరెక్షన్లు ఇచ్చిన మా తండ్రి పాత్ర వహించిన మా బుగ్గ మైసన్నకు, మా భవన్ రెడ్డకు, మా రోజక్కకు, వీళ్లతో పాటు ఇవాళ దళితుల ఎన్నికలో కీలక భూమిక పోషించిన మా బేడాబుడి రంగాల సంఘం అధ్యక్షులు అన్న రాజలింగం అన్న గారికి, అదేవిధంగా మా మాస్టర్ సంఘం అధ్యక్షులు అదేవిధంగా గంగ నర్సన్న గారికి, అదేవిధంగా కౌన్సిలర్ బేడాబుడి సంఘాల మహిళా అధ్యక్షురాలు మా సుజాతక్క గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమ ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి నాతో భాగస్వామ్యం తీసుకొని పనిచేసినటువంటి మా జిల్లా వెంకన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గారికి, వెంకన్న గారికి, అదేవిధంగా మా తమ్ముడు యూనివర్సిటీ తప్పెట్ల ప్రవీణ్ గారికి, మా రోజక్క గారికి, భవానక్క గారికి, మా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు జనార్దన్ అన్న, రవణ, అదేవిధంగా మా కుడెల్లి ప్రవీణ్ అన్న గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంకెవరన్నా మర్చిపోయింటే కులానికి శతార్థి పెడుతున్నారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఒక వారం రోజులు ఆర్గనైజర్స్ అందరికి తెలుసు. ప్రత్యేకించి మా దొంతుల సీనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు, మా యూనివర్సిటీ తప్పట్ల ప్రవీణ్ తమ్ముడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి రేపు తెల్లారిన ఎల్లుండి తెల్లారిన ఒడవని దయచేసి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఇతర విషయాలకు వెళ్ళడం కాకుండా మన వచ్చినటువంటి సన్మాన కార్యక్రమం మీద దృష్టి పెట్టి సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఒక్కొక్క నిమిషంలో దయచేసి ఎవరం కూడా స్పీచ్లకు వెళ్ళకుండా సంఘాల నాయకులు ఒక్కొక్క నిమిషం క్లోజ్ చేయాలని కోరుకుంటూ అన్నకు ఒక ప్రత్యేక జ్ఞాపిక తీసుకొచ్చిండు. మా అంతర్జాతీయ ప్రపంచ స్థాయి డబ్బు వాయిద్యకారుడు డాక్టర్ చేసిన మా అందే భాస్కర్ అన్న, దయచేసి మా అందే భాస్కర్ అన్న సునీల్ గారికి, ఈ సమావేశానికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం రాష్ట్ర కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కువ ఉన్నందున అంతకంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ కృతజ్ఞత తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి అందరితో ముగిస్తున్నాం. దయచేసి ఎంకన్నా అందరు బాధపడాల్సిందే కోరుతూ ఇప్పుడు చెప్పి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ముఖ్యంగా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా అన్న మేము బతికుండగా మాకు స్థలాలు లేవు, చనిపోతే కూడా స్థలాలు లేవు కాబట్టి వీటిని రెండుని పరిశీలన చేసి మేము బతికుండగా ఇళ్ల స్థలాలు, చనిపోయినాక బొంగబెట్టడానికి స్థలాలు ఇప్పిస్తూ మాకు కుల ధృవీకరణ పత్రాలు ఆర్టీఓ ద్వారా కాకుండా తమరు మాకు అవకాశం ఇప్పించాలని చెప్పి ప్రత్యేకంగా మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న చింతల రాజలింగం గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఏ మీటింగ్ చేసినా అన్న సమాన భాగస్వామ్యం తీసుకొని తోడు నీడై మనతో పాటు నడుస్తున్నాడు కాబట్టి అన్నకు మన అందరి తరఫున చప్పట్లు కొట్టి అన్న మాట్లాడాల్సి కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, కొలీలు, అన్న లక్ష్మణ గారికి, అలాగే మా పెద్దన్న బుడగ జంగాలంటే నేను ఎంబడి ఉంటానని చెప్పిన మా యంగ్ లీడర్ నితమన్న గారికి, అలాగే బుడగ జంగాల కొరకు ఢిల్లీలో పార్లమెంటులో మా బుడగ జంగాల కొరకు బాధపడి ఏడ్చిన మా పెద్దన్న ఇంకా పెద్దన్న రాజన్న గారికి, అలాగే ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మా కుమారన్న గారికి, అందరికీ మా పెద్ద అన్నగారికి, చంద్రశేఖర్ అన్న గారికి, అలాగే ముందు కూర్చున్న అక్కలు చెల్లెలు నా బుడగ జంగాల నాయకులకు, మార్చిన్ నాయకులకు, టెక్కలి నాయకులకు, గోసంగి నాయకులకు, చిందు నాయకులకు, ఇలాగే నా కుల సంఘాల నాయకులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఒక్క నిమిషం కాదు, దయచేసి 2 నిమిషాలు కోరుతున్నాను. అన్న ఈ రాష్ట్రంలో ఈ యొక్క మాలామారిగా కాకుండా అత్యంత వెనుకబడి కులాలు చాలా ఉన్నవి, మీకు తెలియదు కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సుమారు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా మా బుడగ జంగాలు కావచ్చు, మాస్టింగ్ కావచ్చు, చిందు కావచ్చు, బైండ్ల కావచ్చు,
గోసంగి కావచ్చు, ఇలాంటి చెప్పుకునే పోతే అన్న ఇంతవరకు మాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఉద్యోగాలు అసలే లేవన్న మాకైతే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాస్తవానికి మేము ఎక్కడి నుంచి పోయినా వలస వచ్చిన వాళ్ళగా చూస్తున్నారు మమ్మల్ని. గత ప్రభుత్వాలు కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా బుడగ జంగాల గురించి చెప్పేవాడు, మార్చి గురించి చెప్పేవాడు, దోసని గురించి చెప్పేవాడు, రకరకాల చిన్న కులం చెప్పేవాడు. ఆయన మంత్రి అయిన తర్వాత మనం మర్చిపోయాడన్నా. ఇప్పుడు మీకు తొందరగా చెప్పాలనుకుంటే చెప్తున్నారన్నా, గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెవేలగడ్డ మీద లక్షలాది మంది ముంగట ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖర్గే గారి ముంగట మాదిలకు పత్రిక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి, మాలలకు పత్రిక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి, అలాగే నెలవుతుంది ఇంతవరకు కార్పొరేషన్ రాలేదు. ఇంకొకటి అన్న మేము ముందుకు తీసుకొస్తున్నా, మాదిలకు జియో వచ్చింది పత్రిక ఫైనాన్స్ కార్పొరేషన్ కొరకు, మాలలకు వచ్చింది అన్న. మా అత్యంత వెనుకబడే కులాలకు ఎందుకు ఇవ్వలేదు అన్న? మేము ఇంకా వెనుకబడాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి అన్న మా పెద్దన్న మరి మా ప్రీతమన్న గారు చాలాసార్లు ట్రై చేసినారు. దీనికి మా లక్ష్మణ గారు కూడా మా బుడగ జంగాలే కాకుండా మిగతా అన్ని కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ ఇచ్చినట్టుగా అన్న ఇంతకుముందు ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పినారు. అదే విధంగా దాంట్లో కూడా ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నాడు అన్న? మరి ఆ లక్షలాది కూడా మీరు మాదిగా ఉప కులాలు కాంగ్రెస్ సపోర్ట్ చేసి గెలిపిస్తే మేము మీకు పత్రిక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి అన్న మా ఎమ్మెల్యేలకు ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఉప కులాల వాళ్ళము జిల్లా మండలము అన్ని నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ గెలవడానికి మా బాధ్యత వహించామన్నా. అదే ఎంపీ వచ్చినప్పుడు కూడా ఎంపీ గెలవాలని చెప్తే కూడా ఎంపీలో గెలిపించాము. కానీ ఒక్క మాట చెప్తున్నా పెద్దలకు, మాలలు అలా కుల సంఘాలు కల్పిస్తున్నారన్న మా ముఖ్యమంత్రి గారికి. మాదిగలు వస్తే మాదిగ కుల సంఘాలు కల్పిస్తున్నారు. ఉప కులాలను తీసుకుపోయి కల్పించే ముఖ్యమంత్రి గారి కల్పించే నాయకులు మాకు కనబడుతున్నారన్న. దయచేసి మీరు వేదికపై ఉన్న పెద్దలు మీరు ఉన్నారు కాబట్టి మా యొక్క ఉప కులాల గురించి, అత్యంత వెనుకబడ్డ కులాల గురించి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అన్న మీరు మా దిక్కు నిలబడి మా కాళ్ళు లేని వాళ్ళము, చెవులు లేని వాళ్ళము, కళ్ళు లేని వాళ్ళము మా దిక్కున నిలబడి అన్న మాకు అత్యంత వెనుకబడ్డ కులాలకు ముంగటుండి మాకు సహాయ సహకారం అందిస్తారని ఒక్కసారి మమ్మల్ని ఉప కులాలను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి మా బాధలు చెప్పే విధంగా మీరు ముందుండి మా పక్షాన్ని నిలబడతారని చెప్పి కోరుతుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా అన్న అనిల్ కుమార్ అన్న గారు, మరి ఈ పెద్దల ముంగట నాకు అవకాశం ఇచ్చి మాట్లాడించిన మా వేదిక ఉన్న అన్నలకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై బుడగ జంగం, జై. దయచేసి అన్నకు ధన్యవాదాలు. వక్తలంతా మన ఇందాకనే మాట్లాడుకున్నాం. రేపు అన్న దగ్గరికి పోయి ప్రత్యేకంగా కూర్చొని అన్నతో అన్ని విషయాలు అన్న టైం తీసుకొని మన పెద్దలందరినీ తీసుకుపోయి మాట్లాడుకున్నాం. కాబట్టి ఒక్కొక్క నిమిషమే దయచేసి కాలాతీతమైనది గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు అన్న మన చీమసీనన్న గారు